న్యూస్ చూస్తున్నారు. ఇరాన్కు ట్రంప్ లాస్ట్ వార్నింగ్ ఇచ్చారా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. ఎందుకంటే భారీ దాడికి అమెరికా సిద్ధమైంది అనేది వినిపిస్తున్నమాట. కొత్త వ్యూహాలు సిద్ధం చేయాలని బలగాలకు ట్రంప్ ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఇరాన్ను దెబ్బతీసే మార్గాలపై సెంట్రల్ కమాండ్ ఇప్పటికే ఎక్సర్సైజ్ చేస్తూ ఉంది. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ టార్గెట్గా అమెరికా వ్యూహాలకు సిద్ధమవుతుంది. ఇరాన్ను వదిలే ప్రసక్తే లేదంటూ ఉన్నాడు ట్రంప్. హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాడు ట్రంప్. ఈ హెచ్చరికలతో ఒక్కసారిగా మధ్యప్రాచ్యం ఒక్క మాటలో చెప్పాలంటే మంటల్లో చిక్కుకుంటోందా అనే ప్రశ్నకు దారితీస్తూ ఉంది. ఎందుకంటే మిడిల్ ఈస్ట్లో సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి రోజు రోజుకి. ట్రంప్ ఎటువంటి అడుగులు వేయబోతున్నాడు? అఫ్కోర్స్ సౌదీ అరేబియా వెనుక మనం మాట్లాడుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ నిన్న మాట్లాడుకున్నాం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ సౌదీ అరేబియా కాదు, ఇటు కువైట్, ఖత్తర్ ఇవన్నీ కూడా భయపడిపోతూ ఉన్నాయి. కింద ఒమన్ వరకు కూడా, కువైట్ నుంచి మొదలుపెట్టి ఒమన్ వరకు కూడా అందరూ భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే పరిస్థితి చేయి దాటిపోతే కనుక ఇంకా బిగ్గెస్ట్ థింగ్స్ జరిగే అవకాశం ఉంది, ఇంకా బిగ్గెస్ట్ డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. దీంతో ఇటు ప్రపంచం కూడా భయపడిపోతుంది. దాంతోపాటు ట్రంప్కి ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి. ఇరాన్ను టార్గెట్ చేసేందుకు కొత్త మార్గాలు వెతకనంటూ ఇటు ట్రంప్ ఆదేశాలు ఇవ్వడం, ఆ వ్యూహాన్ని సిద్ధం చేసుకొని చెప్పడం, దేనికి తార్కాణం? ఎందుకంటే వెస్ట్ ఏషియాలో వార్ని ముగించడం కోసం ట్రంప్ ఇప్పటికే చాలా కండిషన్స్ పెట్టాడు. డిస్కషన్స్ అంటూ ఒక మాట వినిపించింది. సరే డిస్కషన్స్ జరుగుతున్నాయి, డిస్కషన్స్కి వచ్చేస్తోంది ఇరాన్ అంటూ ట్రంప్ చెప్పుకొచ్చాడు. బట్ ఆఖరి నిమిషంలో ఇప్పుడు జరిగిన డెవలప్మెంట్ అందరూ షాక్ అవుతున్నారు. ఎందుకని? ఇరాన్ని టార్గెట్ చేస్తాం, వదిలిపెట్టేది లేదు అని చెప్పి అమెరికన్ సెంట్రల్ కమాండ్కి, సెంట్కామ్ అంటూ ఉంటారు సెంట్రల్ కమాండ్ని వాళ్ళు, సెంట్కామ్కి డైరెక్షన్స్ పంపించాలనేది ఇంటర్నేషనల్ మీడియా కోట్ చేసుకుంటూ వస్తోంది. దీంతో ఇరాన్ మీద ప్రెషర్ తెచ్చి వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఆపేయడం కోసం ఈ కన్వెన్షనల్గా కాకుండా బియాండ్ కన్వెన్షనల్ వార్కి ఆలోచించాలనేది వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చినట్టుగా ఇంటర్నేషనల్ మీడియా కోట్ చేస్తుంది. ఇప్పటివరకు టెహ్రాన్ మీద ఎటువంటి దాడులు జరిపిందో అమెరికా, టెహ్రాన్ ఇన్ ద సెన్స్ ఇరాన్ క్యాపిటల్, ఇప్పుడు దీనికి మించి జరగాలి అంటూ ఇరాన్ డైరెక్షన్స్ ఇచ్చింది అంటే అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు దాడులు ఇంకా పెరిగే అవకాశం ఉందంటే కనుక నిర్మోహమాటంగా, నిస్సంకోచంగా. దీంతోపాటు ఇరాన్ మీద భారీ స్థాయిలో దాడులు చేపడతామని చెప్పి ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ వెళ్ళారు. ఇన్ఫ్యాక్ట్ కమ్యూనికేట్ అయ్యి వారి విషయంలో ముందుకు వెళ్ళారు. కమ్యూనికేట్ అయ్యి ట్రంప్తో మాట్లాడారు. చూడండి, మీరు కొట్టుకుంటే ప్రెషర్ పడుతుంది, ప్రెషర్ బిల్డప్ అవుతుంది మా మీద. ఎందుకంటే మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మధ్యప్రాచ్యం చిక్కుకుపోతుంది. ఎందుకంటే ట్రంప్ తీసుకొచ్చి ఇరాన్ మీద దాడి చేస్తాడు, కానీ ఇరాన్ తిరిగి ఎవరి మీద దాడి చేస్తుంది? ఎవరి మీద దాడి చేయాలి? అమెరికన్ బేసెస్గా మాట్లాడుకుని కువైట్, ఖతార్ వీటి మీద కదా. కువైట్, బహ్రెయిన్, ఖతార్, యుఏఈ, సౌదీ అరేబియా చేస్తోంది ఇరాన్ అంటూ ట్రంప్ చెప్పుకొచ్చాడు. బట్ ఆఖరి నిమిషంలో ఇప్పుడు జరిగిన డెవలప్మెంట్ అందరూ షాక్ అవుతున్నారు. ఎందుకని? ఇరాన్ని టార్గెట్ చేస్తాం, వదిలిపెట్టేది లేదు అని చెప్పి అమెరికన్ సెంట్రల్ కమాండ్కి, సెంట్కామ్ అంటూ ఉంటారు సెంట్రల్ కమాండ్ని వాళ్ళు, సెంట్కామ్కి డైరెక్షన్స్ పంపించాలనేది ఇంటర్నేషనల్ మీడియా కోట్ చేసుకుంటూ వస్తోంది. దీంతో ఇరాన్ మీద ప్రెషర్ తెచ్చి వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఆపేయడం కోసం ఈ కన్వెన్షనల్గా కాకుండా బియాండ్ కన్వెన్షనల్ వార్కి ఆలోచించాలనేది వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చినట్టుగా ఇంటర్నేషనల్ మీడియా కోట్ చేస్తుంది. ఇప్పటివరకు టెహ్రాన్ మీద ఎటువంటి దాడులు జరిపిందో అమెరికా, టెహ్రాన్ ఇన్ ద సెన్స్ ఇరాన్ క్యాపిటల్, ఇప్పుడు దీనికి మించి జరగాలి అంటూ ఇరాన్ డైరెక్షన్స్ ఇచ్చింది అంటే అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు దాడులు ఇంకా పెరిగే అవకాశం ఉందంటే కనుక నిర్మోహమాటంగా, నిస్సంకోచంగా. దీంతోపాటు ఇరాన్ మీద భారీ స్థాయిలో దాడులు చేపడతామని చెప్పి ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ వెళ్ళారు. ఇన్ఫ్యాక్ట్ కమ్యూనికేట్ అయ్యి వారి విషయంలో ముందుకు వెళ్ళారు. కమ్యూనికేట్ అయ్యి ట్రంప్తో మాట్లాడారు. చూడండి, మీరు కొట్టుకుంటే ప్రెషర్ పడుతుంది, ప్రెషర్ బిల్డప్ అవుతుంది మా మీద. ఎందుకంటే మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మధ్యప్రాచ్యం చిక్కుకుపోతుంది. ఎందుకంటే ట్రంప్ తీసుకొచ్చి ఇరాన్ మీద దాడి చేస్తాడు,
కానీ ఇరాన్ తిరిగి ఎవరి మీద దాడి చేస్తుంది? ఎవరి మీద దాడి చేయాలి? అమెరికన్ బేసెస్గా మాట్లాడుకుని కువైట్, ఖతార్ వీటి మీద కదా. కువైట్, బహ్రెయిన్, ఖతార్, యుఏఈ, సౌదీ అరేబియా, ఒమన్. సో వీటి మీద ఇక్కడ దాడులు చేసే అవసరం రెండును. కాబట్టి ఇక్కడ భయపడిపోతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ దాదాపుగా 50,000 మంది సైన్యం అమెరికా అక్కడ ఉంచింది. కాబట్టి అమెరికా కూడా నష్టమే. బట్ అలాంటప్పుడు ట్రంప్ ఎందుకు వెళ్తూ ఉన్నాడు? సాధ్యాసాధ్యాల గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ ట్రంప్ నిజంగా యుద్ధానికి వెళ్తే కనుక నష్టం ఎవరికి అనేది మాట్లాడుకుంటే నిర్మోహమాటంగా అమెరికాకు ఉంటుంది. ఎందుకు ఉంటుంది? కొన్ని పాయింట్లు టూకీగా చెప్పే ప్రయత్నం చేస్తా. ఫస్ట్ ఏం జరుగుతుంది? ఇప్పటికీ కువైట్, ఖతార్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, దాంతోపాటు ఇవన్నీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాయి మీరు వార్ని కొలికి తీసుకురావాలని చెప్పి. రాకపోతే ఏమవుతుంది? ఇవన్నీ నష్టపోతాయి. ఎప్పుడైతే ఫినాన్షియల్గా నష్టపోతాయో వాళ్ళ మిలిటరీ బేసెస్ అక్కడి నుంచి తీసేయాలని చెప్తాయి. అంతే కదా. ఇప్పుడు మా ఎదురుగా 2 ఇళ్ళు ఉన్నాయి. ఫర్ సపోజ్ మీ ఇంటికి మా ఇంటికి అనుకుందాం. మీ ఇంటికి మా ఇంటికి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధం లేదు, ఫర్ సపోజ్ నాకు మీతో గొడవ లేదు. అండ్ మీరు అనేవాళ్ళు ఎక్కడో ఊరవతల ఉన్న వ్యక్తికి శత్రువులు. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయను? ఓకే, లెట్ మీ టేక్ ఫ్యూ పెన్స్. నేను మీకు ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ఐ టేక్ ఫ్యూ పెన్స్. ఫర్ సపోజ్ ఇదిగోండి, ఇలా 3 వ్యక్తులు ఉన్నారు. ఇలా 3 వ్యక్తుల మధ్య దాడి జరుగుతోంది. వీళ్ళిద్దరూ ఇరుగు పొరుగున ఉన్నారు. కానీ మెయిన్ ఎవరికి? ఈ 2 పెన్స్కి, ఎల్లో అండ్ గ్రీన్కి మధ్య యుద్ధం. కానీ ఎల్లో గ్రీన్ని కొట్టలేదని తెలుసు. సారీ, ఎల్లో గ్రీన్ని కొట్టగలదు, బట్ గ్రీన్ ఎల్లోని కొట్టలేదు. కాబట్టి ఏం చేస్తుంది? గ్రీన్ వైలెట్ని కొట్టగలదు. బికాస్ వైలెట్ అనేది ఎల్లో పెన్స్కి సంబంధించి మిలిటరీ బేసెస్ని ఇచ్చింది. క్లుప్తంగా చెప్పాలంటే మీకు నాకు మన 2 ఇళ్ళ మధ్య గొడవ అనుకుందాం. కానీ నా ఇల్లు దూరంగా ఉంది. నేను మీ మీద దాడి చేయగలను. కానీ మీరెవరు దాడి చేయగలరు? మీ మీద దాడి చేయాలంటే మీ దగ్గరలో ఉన్న ఇంటి మీద నేను కూర్చోవాలి. కాబట్టి ఇప్పుడు ఆ ఇంటి మీద కూర్చుంది అమెరికా. సో ఇరాన్ ఏం చేస్తుంది? ఆ ఇంటి మీద దాడి చేస్తూ ఉంటుంది. ఆ ఇంటి మీద దాడి చేసినప్పుడు ఆ ఇల్లు ఏముంటుంది? నువ్వు ఇక్కడి నుంచి అర్జెంట్గా ఖాళీ చేసేస్తే, నువ్వు ఖాళీ చేయకపోతే కనుక నా మీద వాడు దాడి చేస్తాడు కాబట్టి నాకు ఇబ్బంది అవుతుందని చెప్పి అంటుంది. అలా ఎందుకు జరుగుతుంది అంటే మధ్యప్రాచ్యం మీద పట్టు సంపాదించుకోవడానికి ఎప్పుడు ఎవరైనా ఏ విధంగానైనా దాడి చేస్తే, బికాస్ మీరు మ్యాప్ కనుక పర్టికులర్గా గమనిస్తే మిడిల్ ఈస్ట్లో ఇరాన్ని టార్గెట్ చేయాలంటే అమెరికాకు ఉన్న బేసెస్ ఇరాక్ నుంచి మొదలుపెట్టి కువైట్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్, ఒమన్, ఇక్కడ కదా వాళ్ళ ఎయిర్ బేసెస్ ఉన్నాయి, వాళ్ళ మిలిటరీ బేసెస్ ఉన్నాయి, దీంతో పాటు నేవల్ బేసెస్ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో అంటే కంప్లీట్గా కాకపోయినా కొంత యూటిలైజ్ చేసుకునేందుకు. కాబట్టి అమెరికా వీటిని విడిచిపెట్టే ప్రసక్తి అస్సలు లేదు ఇక్కడ. సౌదీ అరేబియా చెప్పిన తర్వాత కూడా మాట వినలేదంటే కనుక దిస్ ఈస్ గోయింగ్ టు బి బియాండ్. అంటే ఏదో గట్టిగా ప్లాన్ చేస్తూ ఉంది. అంటే పూర్తిగా ఇరాన్ని అణచివేయాలి, పూర్తిగా అణగదొక్కాలి అని చెప్పే ప్రయత్నం మాత్రమే. రిమెంబర్, పూర్తిగా అమెరికా ఇరాన్ని అణగదొక్కాలని చేసే ప్రయత్నం మాత్రమే. అంటే ఇరాన్ ఇక్కడ తనని తాను డిఫెన్స్ చేసుకుంటుందా? ఇందాక మనం మాట్లాడుకున్నాం. అదే జరిగితే కనుక సౌదీ అరేబియాను విడిచిపెట్టదు. పోనీ సౌదీ అరేబియాకి ఇరాన్కి ఏమైనా సఖ్యత ఉందా అంటే కనుక ఇక్కడ మళ్ళీ వాళ్ళిద్దరికీ పడదు. ఎందుకంటే ఆధిపత్య పోరు మధ్యప్రాచ్యంలో నేనంటే నేను, మరీ ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు సంబంధించి ఆ ప్రాంతం మాట్లాడుకుంటే నేను గొప్ప అంటే నేను గొప్ప. ఒకనొక టైంలో కాస్త కలిసే ప్రయత్నం చేశాయి. కానీ ముందుగా అమెరికా ఆళ్ళాళ్ళు కలిసిపోతే మళ్ళీ ఎలాగా? మనకి పప్పులు ఉడకవు కదా. అందుకని వీళ్ళిద్దరి మధ్య పేచి పెడుతూ ఉంటుంది. అచ్చే నీకెందుకు నేను ఉన్నానని చెప్పి వాళ్ళ ఫోర్సెస్కి, అంటే సౌదీ అరేబియా చూడండి ఇప్పుడు ఇరాన్ దాడి చేస్తుంటే ప్రతి దాడి చేయలేకపోతుంది. ఎందుకంటే వాళ్ళకంటూ స్పెషల్ ఫోర్సెస్ లేవు. ఇప్పుడు అంతే ఉన్నాయి, వాళ్ళకంటూ బలగాలను ఏర్పాటు చేసుకుంటారు. బట్ ప్రత్యేకమైన బలగాలు ఇరాన్ని ఢీ కొట్టేంత సత్తా ఉన్న బలగాలు లేవు. ఇది నిర్మోహమాటంగా చెప్పుకోవాలి. ఎందుకు అంటే అమెరికా ఇచ్చిన వాగ్దానం కూడా కాదు, దానికి ఏదో చెప్పాలి. ఇది భస్మాసుర హస్తం అని చెప్పుకోవాలి. ఎందుకంటే నేను నీకు సపోర్ట్ ఇస్తా, నువ్వెందుకు తయారవడం, నేను నీకు సపోర్ట్ ఇస్తున్నాను కదా, వాడితోనే కదా నీకు బాధ, వాడితో బెంగ కదా, నేనే అక్కడ నించినప్పుడు నీకెందుకు మిలిటరీ పవర్ అని చెప్పి ఒక ఇండైరెక్ట్గా సపోర్ట్ ఇచ్చినప్పుడు ఓకే నిజమే కదా, నాకు ఇరాన్తోనే కదా బాధ,
ఇరాన్ని అమెరికా ముందుండి ఢీకొన్నప్పుడు నన్ను ఇరాన్ నుంచి అమెరికా నన్ను కాపాడుతున్నప్పుడు ఇంక నేనెందుకు ప్రత్యేకమైన బలగాలను ఏర్పాటు చేసుకోవాలి, ఏదో కాస్త ఏర్పాటు చేసుకుంటూ సరిపోతుంది అండ్ నేను నా డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేసుకోవచ్చు అని చెప్పి సౌదీ అరేబియా అనుకుంది. ఈ గల్ఫ్ దేశాలు కూడా అదే భావనలో ఉండిపోయాయి, దాదాపుగా అన్ని దేశాలుగా మాట్లాడుకుంటే. ఎందుకంటే యుద్ధం స్టార్ట్ అయిన కొత్తలో మీరు కనుక విని ఉండుంటే ఒక బయట బాగా రిలీజ్ అయింది, బయటకు వచ్చింది. అంటే వాళ్ళు మాట్లాడిన మాటలు, దాంట్లో ఏమని ఉంది, ఏ అమెరికా అయితే మేము నమ్ముకున్నామో అమెరికా మమ్మల్ని గాలికి వదిలేస్తుంది మమ్మల్ని కాపాడడంలో. రిమెంబర్ వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటూ ఉంటారు. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఫర్ సపోజ్ ఒక మిసైల్ ఇరాన్ రిలీజ్ చేస్తుంది, అది వెళ్ళి ఏ సౌదీ అరేబియా మీదో ఖతర్ మీదో కువైట్ మీదో పడాలి. బట్ పడకుండా గాల్లోనే దాన్ని ట్రేస్ చేసి ట్రాక్ చేసి ఇంకొక యాంటీ మిసైల్ని వదిలిని ఇరాన్ రిలీజ్ చేసిన మిసైల్ని గాల్లోనే పేల్చేసేది ఈ యాంటీ మిసైల్ సిస్టమ్. థాడ్ లాంటివి, పేట్రియాట్ లాంటివి మాట్లాడుకుంటుంటారు అమెరికాకు సంబంధించి యాంటీ మిసైల్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే. దాని గురించి ప్రత్యేకమైన వీడియోలు ఆర్టీవీ వీడియో సెక్షన్లో ఉన్నాయి. ఇఫ్ ఒకవేళ పాసిబుల్ అయితే కనుక యూ కెన్ గో త్రూ విత్ దాట్. అయితే ఈ మిసైల్ సిస్టమ్స్ కొన్ని డ్యామేజ్ అయ్యాయి, ఇరాన్ గట్టిగా కొట్టింది. ఇది అమెరికా ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు, బట్ ఇంటర్నేషనల్ మీడియా అయితే కోట్ చేసింది. యూ కెన్ గో త్రూ విత్ దాట్. అయితే ఇప్పుడు ఏమైంది, ఇక్కడ యుక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతోంది, మీకు గుర్తుంది కదా. యుక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంటే అక్కడ కూడా